పూర్వం భవే తిక్తమయం పునస్తు జ్యేష్ఠోక్తి న్యూనం ప్రియం చ. నేను చెప్పిందేమైనా నీకు అర్థమైందా సురేంద్ర? అంతా అర్థమైంది. గొడ్రాలి కొడుకు ఎడారిలోని ఎండమావుల నీటితో పూచే పువ్వుల కోసం వేచి ఉండి కుందేటి కొమ్ముతో విల్లు చేసుకుని అడవికి వెళ్ళాడట. ఏంటి ఇందులో గ్రామర్ తప్ప ఏమైనా ఉందా? లేదు కదా. లేదు. కాకపోతే నాన్ సెన్స్, మీనింగ్లెస్. ఇటువంటి అర్థం లేని శ్లోకమే మావయ్య ఇప్పుడు మీరు నాకు చెప్పింది కూడా. గద్వాల ఇంట్లో దెయ్యం ఉందట. అనుమానమే లేదు, అది నిజం. దెయ్యం కథలు చెప్పి ఊళ్ళో పాడైపోయిన బోల్డ్ ఇళ్లను నేను చాలా తక్కువ రేటుకు కొన్నాను. తెలుసు. వాటిని ఫారినర్స్ డాలర్స్ ఇచ్చి కొనుక్కొని ఇప్పుడు సంతోషంగా సుఖంగా జీవిస్తాను. అది ఇది ఒకటి కాదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ముఖ్యంగా మీ కుటుంబం వాళ్ళు. ఏమవుతుంది మా కుటుంబం వాళ్ళు వెళితే? ఆ ఇల్లు మమ్మల్ని మింగేస్తుందా? ఇంతకు ముందు ఎప్పుడు మా కుటుంబం వాళ్ళు అక్కడికి వెళ్ళదా? నన్నేమి అడగకు. అడుగుతాను. వాస్తు నిపుణులు మా నాన్నగారు శంకరశాస్త్రి గారు ఎలా చనిపోయారు? ఇప్పుడు అవన్నీ నువ్వు తెలుసుకోవద్దు. నాకు తెలియాలి. రాత్రి పగళ్ళు నీడలా ఆయన అంటి పెట్టుకుని తిరిగింది మీరే కదా, మీరు నాకు చెప్పి తీరాలి. వెంకయ్య, జరిగిందంతా వాడికి తెలియని, వాడు కొనబోతున్న ఇంటి గొప్పదనం, రామవరంలో జరిగిన ఘోరము చెప్పు. రామవరంలో అప్పుడు జరిగిందంతా ఓ కథలా గుర్తు పెట్టుకున్నారు ఆ ఊరి వాళ్ళు. కాలము తరాలు మారిపోయాయి. కొన్నేళ్ల క్రితం ఒకరోజు పసుపులేటి కుటుంబానికి చెందిన ఒకరు రక్షించండి అనే అరుపు విన్నాడు. తమపై ఉన్న శాపం నుంచి తప్పించుకుని వచ్చిన గద్వాల్ ఇంట్లో మిగిలి ఉన్న ఒకే ఒక వ్యక్తి గద్వాల్ హరినారాయణ. అతనే ఆ నిర్భాగ్యుడు. వాస్తు నిపుణులైన పసుపులేటి శంకరశాస్త్రి గారి పాదాలకు తలబాదుకున్నాడు. ఎలాగైనా గద్వాల్ వారి ఇంటికి వచ్చి శుద్ధి చేసి పెట్టమని అడిగాడు. శంకరశాస్త్రి గారు మాత్రమే సావిత్రి ఆత్మని కట్టడి చేయగలరని హరినారాయణకి తెలుసు. సహాయం కోరి ఎవరు వచ్చినా సరే పసుపులేటి వారు కాదు అని అనరు. శంకరశాస్త్రి గారు వస్తానని హరినారాయణకి వాగ్దానం చేశారు. ఆ రోజు ఆ ఊరి వాళ్ళందరూ వద్దన్నా వినకుండా బయలుదేరారు శంకరశాస్త్రి. ఆయన వెళ్ళేటప్పుడు తమ్ముడిని వెంకయ్యని తోడుగా తీసుకుని శాపానికి గురైన గద్వాల్ వారి ఇంటికి వెళ్ళారు. ఓం విశ్వకర్మణే నమః. ఒక్కరోజు తమరు ఇక్కడే ఉండి గద్వాల ఇల్లు నివాసయోగ్యమేనని అందరికీ తెలియజేస్తే ఈ కష్టాలన్నిటి నుంచి నేను బయటపడతాను. ముంబై నుంచి వచ్చిన మహమ్మద్ అబ్దుల్లా ఈ ఇల్లు కొంటానని చెప్పాడు. ఆ డబ్బుతో నేను నా అప్పులన్నీ తీర్చేసుకుంటాను. చనిపోయిన వీళ్ళమ్మ కోరుకున్నట్టు నా కూతుర్ని చదివిస్తాను, గొప్పదాన్ని చేస్తాను. వెంకయ్య, వంటగదిలో గంగాజలం చల్లి అగ్నిని వెలిగిద్దాం. నిడమర్తి సావిత్రికి తెలియాలి మనం వచ్చామని. జలయక్షిణి నివాస ప్రాంతం, పాతాళం నుండి ప్రారంభమయ్యే మహామార్గం. ఎక్కడా కొలను. అమ్మా కనకదుర్గమ్మ, కాపాడు తల్లి. ఇక వెలిగించండి. వెంకయ్య! వెంకయ్య! అయ్యో శాస్త్రి గారు! శాస్త్రి గారు! శాస్త్రి గారు! శాస్త్రి గారు! అయ్యో ఘోరం జరిగిపోయింది. అయ్యో శాస్త్రి గారు చనిపోయారు. శాస్త్రి గారు! శాస్త్రి గారు! నమస్కారం అండి. ఎక్కువ
ఆలస్యం అయితే ఇక మీరు రారని అనుకున్నాను. నేను చూడాలి మా నాన్నని చంపిన గద్వారి. ఎవరికి రాసి పెట్టింది వాళ్ళకి చేరుతుంది. ఇది మీకే రాసి పెట్టినట్టుగా ఉంది. దీన్ని కాస్త ఊడిపించి సంధ్యదీపం వెలిగిస్తే ఒక ఆలయం అవుతుంది. హక్కుదారులు దొరికారా? అయ్యో, ఈ దేశం మొత్తం వెతికాను, దొరకలేదు సార్. అందుకని నేను ఓ పని చేశాను, దొంగతనాలు తయారు చేశాను. హక్కుదారుడు ఎవరైనా ఉంటే వస్తారులేండి. హక్కుదారులు ఉన్నారు, నేను చూశాను. ఎవరు సార్? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నేను రోజు నడిచే దారిలో నిధి ఉన్నా తెలుసుకోకుండా వెళ్ళాను. మా నాన్న ప్రాణం తీసిన యక్షకులను ఎక్కడుంది? నిడమర్తి సావిత్రి నివాస స్థలం. అది సావిత్రి, అవన్నీ ఒట్టి కట్టుకదలు సార్, అందరినీ భయపెట్టే కబుర్లు. ఇలా రని. అన్నీ దొంగతనాలు కదా, ఏది పని చేస్తో తెలియదు. సార్, సార్ ఎక్కడా కనబట్లేదు. అయ్యో సార్, ఇదే మాయా. సురేందర్ గారు, సురేందర్ గారు ఎక్కడికి వెళ్ళారు? సురేందర్ గారు, సురేందర్ గారు, సార్, సురేందర్ శవం ఇంకా బయటికి రాలేదు. వేణు కక్షను ఇప్పుడు తెచ్చేశాం. ఇంకా ఇవ్వాల్సిన నరబలి ఒకటి ఉంది. అది సావిత్రికి మనం అర్పించే నైవేద్యం. వద్దు నాన్న, ఇక చాలు. ఏమిటి, నీకు భయంగా ఉందా? అవును, వాడికి సూర్యుడిలా వెలిగిపోయే అన్నయ్య ఉన్నాడు. సురేందర్లా కాదు, మాధవ. తెలిసి తాకినా తెలియక తాకినా చంపేస్తాడు. ద్రోణాచార్య వాణ్ణి రాని, నేనింతవరకు కళ్ళారా చూడలేదు ఆ ద్రోణాచార్యుణ్ణి.
కళ్ళు తెరిచి చూడండి సార్. సావిత్రినే ఛాలెంజ్ చేసి గద్వాలింటిలో అడుగుపెట్టిన పసుపులేటి సురేంద్రకు పడిన శిక్ష ఏమిటో చూసారా? ఒక వికెట్ డౌన్. దేవి సావిత్రి, రామవరం ప్రజల్ని రక్షించు. రోజు రోజుకి శక్తివంతం అవుతోంది ఆ సావిత్రి ఆత్మ. నిడమర్తి వారి కుటుంబంతో ఆడుకుంటే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. గంధం పెట్టెలో పెట్టకుండా శవాన్ని కాల్ చెయ్యాలి. పసుపులేటి వారికి దీనితో బుద్ధి రావాలి. శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలి. అయినా శవాన్ని తీసుకోక తప్పదు కదండి. సార్, మేమే శవాన్ని బండిలో ఎక్కిస్తాంలేండి.